హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ వెజ్ పిజ్జా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: పిజ్జా బేస్ తీసుకున్నానండి, పిజ్జా సాస్, చీజ్, అరిగోనో, మిక్స్డ్ హెర్బ్స్, ఆనియన్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, కొంచెం సాల్ట్ అండి. ఇవన్నీ కూడా తీసుకున్నాను. వెజిటబుల్స్ మీకు ఏం కావాలిస్తే అవి వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికమ్, ఉల్లిపాయ, కార్న్ వేసానండి. ఒక గుప్పుడు ఎంతో కాదు. ఎక్కువ కావలిస్తే కూరగాయలు చాలా ఎక్కువ వేసుకోవచ్చండి. ఇది ఇంట్లోనే బేస్ కూడా, పిజ్జా బేస్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ బయట నుంచి తెచ్చుకున్నాము. ఇట్లా పిజ్జా బేస్ మీద పిజ్జా సాస్ రాసుకోవాలి. మొత్తం అంతా కూడా రాసుకోవాలండి. పిజ్జా సాసులో కొంచెం ఉప్పు కొంచెం తక్కువ ఉంటుందండి, అందుకే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. తర్వాత మిక్స్డ్ వెబ్స్ కూడా ఈవెన్గా వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. కార్న్, ఉల్లిపాయ, క్యాప్సికమ్ కూడా ఇలా వేసేసుకుని చీజ్ వేసేసుకోవాలండి. చీజు ఎంతైనా వేసుకోవచ్చు, ఎక్కువ మీ ఇష్టం అండి. ఇంకా వెజిటబుల్ పన్నీరు కూడా వేసుకోవచ్చు, రూమ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆరిగానో పైన చల్లుకోవచ్చు, అంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంటే చల్లుకోవచ్చు. ఫస్ట్ ఓవెన్ 2 రాడ్స్ కూడా 200 degreesలో 10 minutes 2 రాడ్స్ కూడా హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు పిజ్జాని లోన్ పెట్టేసుకుని మళ్ళీ 200 degreesలో పెట్టేసుకుని కుక్ చేసేసుకోవటమేనండి. ఎంతో చెప్పట్టదండి, 1/2 అవర్లో అయిపోతుంది. మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేను చెప్పాను కదా, బేస్ కూడా ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిదండి. బయట కూడా చాలా కాస్ట్ ఉంటుంది. ఇట్లా ఇంట్లో చేసుకుంటే మంచిగా చేసుకోవచ్చు, హెల్తీ కూడా కదండి. రెడీ అయిపోయిందండి వెజిటబుల్ పిజ్జా అండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సూపర్గా ఉంటుందండి. లైక్ చేయండి, వీడియో అంతా కూడా చూడండి. ఇలా రావాలండి. చీజ్ ఇంకా వేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేయండి.